మహాలక్ష్మి ఎంత ట్రై చేసినా హాస్టల్లో రూమ్ దొరకపోయేసరికి చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. చివరికి మాధవ దగ్గరికి వచ్చి, "పెద్ది నాకొక సాయం చేస్తారా?" అని అడుగుతుంది. "చెప్పమ్మా, ఏం కావాలని?" మాధవ అడిగితే, "నాకు ఎక్కడైనా ఒక ఇల్లు అద్దెకి ఇప్పిస్తారా?" అని మహా అడుగుతుంది. "ఏ అమ్మా, మేము నిన్ను సరిగ్గా చూసుకోవడం లేదా?" అని మాధవ అడుగుతాడు. "అయ్యో, అదేం లేదు పెద్ది, నాకు మిమ్మల్ని ఇంకా ఇబ్బంది పెట్టడం ఇష్టం లేదు. అందుకే ప్లీజ్" అని మహా అడిగేసరికి మాధవ సరే అంటాడు. "అబ్బాయిలకైతే రూమ్ ఎక్కడైనా దొరుకుతుందమ్మా, కానీ అమ్మాయిలకి అనేసరికి జాగ్రత్తగా ఉన్నది, సేఫ్గా ఉన్న ఇల్లు వెతకాలి. నేను చూస్తానని" మాధవ అంటాడు. ఇక మహా ఇలా లోపలికి వెళ్ళగానే, "అన్నయ్య, తనకి రూమ్ ఏమన్నా ఏం వెతకొద్దని" చక్రి అంటాడు. "ఏంట్రా అలా అంటున్నావని" మాధవ అడిగితే, "తను ఇక్కడుంటేనే కదా నన్ను ఇష్టపడేది" అని చక్రి అంటాడు. "వద్దురా, తన అవసరాన్ని ఇలా నీకు తగిన విధంగా వాడుకోవడం కరెక్ట్ కాదు. ఈ విషయం తెలిస్తే నీ మీద ఉన్న అభిప్రాయం కూడా తనకి పోతుందని" మాధవ అంటాడు. ఇక మహా నిద్రపోదామని గదిలోపలికి వెళ్ళి తలుపు వేసుకోబోతుంది. "అయ్యో, ఈ డోరుకి గొళ్ళెం లేదు కదా, మర్చిపోయాను" అనుకుంటూ మహా లోపలికి వెళ్తుండడాన్ని మాధవ గమనిస్తాడు. "అయ్యో" అని వెంటనే గొళ్ళెం, మేకలు, సుత్తి తీసుకుని చక్రి చేతికి ఇస్తాడు. "ఒరేయ్, ఇన్నాళ్ళు అంటే ఉన్నది అందరం మగవాళ్లే కాబట్టి ఎలా పడితే అలా ఉండేవాళ్ళం. కానీ మనల్ని నమ్ముకుని మహాలక్ష్మి ఈ ఇంటికి వచ్చింది. ఆడపిల్ల బట్టలు మార్చుకోవడానికి కూడా ఇబ్బంది పడేలా ఈ తలుపుకి గొళ్ళెం కూడా లేదు. ముందు వెళ్ళి అది ఫిక్స్ చేయి" అని చెప్తాడు. దాంతో సరేనంటూ మహాగదిలోకి వెళ్ళి తనకే ఆలోచన వచ్చినట్లు చక్రి బిల్డప్ ఇచ్చి గొళ్ళెం ఫిక్స్ చేస్తాడు. ఇక తెల్లారితే నారాయణ ఇంటి దగ్గరికి వస్తాడు. ఇంటి దగ్గర దిగబడతారు కానిస్టేబుల్. "ఏంటి నారాయణ, నువ్వు మీ అన్నతో గొడవ పడడం ఇంకా ఆపవా?" అని అడుగుతాడు. "వాడు మా ఇంటి మీదకి రావడం ఆపడు, నిన్ను తగిలించడం కూడా ఆపను. అయినా నన్ను పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళే మీకు లేని బోరు నాకెందుకు" అని కానిస్టేబుల్ జేబులో బీడీ కట్ట తీసుకుని బై బై చెప్తాడు నారాయణ. ఇక బీడీ కాలుస్తూ "అనుభవించు రాజా" అనే పాట పెట్టుకుని జాలీగా ఉంటాడు. ఇంతలో మహా బట్టలు ఆరబెట్టడానికి బయటికి వస్తుంది. "అబ్బో, త్వరగానే వదిలేసినట్టున్నారుగా పోలీసులు" అని మనసులో అనుకుంటూ ఉంటుంది.